అందరికీ నమస్తే అండి. భోగాపురం ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించిన ఒక వివరం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది డబ్బులు మాకు పడలేదు అని నన్ను అడగడం జరుగుతుంది. అయితే దీని గురించి మీకు ఒక విషయం ఈ వీడియో ద్వారా చెప్పదలిచాను. అదేమిటంటే మొన్న మే 27వ తేదీన వారం రోజులకు గాను డబ్బులు పడడం జరిగింది. అవి ఎప్పటివంటే మే 6వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు జరిగిన 5 రోజుల పనికి గాను 1450 రూపాయలు మీ అకౌంట్స్లో డబ్బులు పడడం జరిగింది. అయితే కొద్దిమంది ఇంకా మాకు పడలేదు అన్న అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా డబ్బులు పడని వారు ఉంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఉపాధి హామీకి సంబంధించిన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్పినట్లయితే నేను ఆన్లైన్లో చెక్ చేసి వాళ్ళకి పడ్డాయి లేదో నేను చూసి చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే ఎవరికి పడలేదు పడవు అన్న అనుమానం మాత్రం మీరు పెట్టుకోవద్దు. పని చేసిన తర్వాత మీరు హాజరు ఖచ్చితంగా వేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అందరికీ డబ్బులు పడడం జరుగుతుంది. డబ్బులు పడకపోవడం అంటూ ఏమీ ఉండదు. అలాగే కొద్దిమంది మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే నాకు తక్కువ పడ్డాయి, పలానా వారికి ఎక్కువ పడ్డాయి, ఇలా డౌట్లు నన్ను అడగడం జరుగుతుంది. ఎవరికైనా సరే సమానంగా పైసలతో సహా అందరికీ సమానంగానే డబ్బులు వేయడం జరుగుతుంది. ఒకవేళ ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పడడం జరిగినట్లయితే వాళ్ళ అటెండెన్స్ సరిగా వేయించుకోకపోవడమో లేదా మేట్లు సరిగా వేయకపోవడమో లేదా వాళ్ళు ఎక్కువ రోజులు వచ్చి వీళ్ళు తక్కువ రోజు రావడమో వల్ల జరుగుతుంది తప్ప అందరూ సమానంగా అక్కడ హాజరు పడితే కనుక అందరికీ డబ్బులు మాత్రం సమానంగా పడడమే జరుగుతుంది. పైసలతో సహా అందరికీ సమానంగానే పడతాయి. ఇప్పుడు 1490 రూపాయలు 5 రోజులు కానీ పడ్డాయంటే రోజుకి 290 రూపాయల చొప్పున పడినట్టు లెక్క అనమాట. సో మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి, అకౌంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ రాలేదనుకోండి నన్ను అడిగితే నేను మీ అకౌంట్స్ చెక్ చేసి అవి ఏ అకౌంట్లో పడ్డాయి కూడా చెప్పే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి మీకు చెప్పి మీ అనుమానాన్ని నేను నివృత్తి చేయగలనని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్తే.